చినమిరం గ్రామం అంటే తెలియని వారు లేరు. మన గ్రామం అటు పల్లెటూరు ఇటు పట్టణ వాతావరణంతో కలగలుపుగా ఉంటుంది. అయితే మన గ్రామం గత పాలకుల హయాంలో అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. అయితే మన గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇటు అభివృద్ధి విషయంలోనూ అటు సంక్షేమం విషయంలోనూ ఎక్కడా రాజీ పడకుండా చూసుకున్నారు. మన గ్రామంలో రోడ్ల అభివృద్ధి కోసం 41.68 లక్షల రూపాయలు నిధులు వెచ్చించారు. డ్రైనేజీల నిర్మాణం కొరకు 44.86 లక్షలు, సచివాలయం నిర్మాణం కొరకు 1,62,00,000, నాడు నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధి కొరకు 61.21 లక్షలు, రెండో విడతలో 12 లక్షలు, ఇలా మొత్తంగా 3,20,00,000 అభివృద్ధి పనులు చేసి మన చినమిరం గ్రామానికి కొత్త హంగులు తీసుకువచ్చారు. ఇక జగనన్న ప్రభుత్వం ఇస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా మన చినమిరం గ్రామానికి 21,48,95,107 రూపాయలు లబ్ధి చేకూరింది. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో మొత్తం మన గ్రామానికి సుమారు 25 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి హయాంలో ఖర్చు చేశారు. ఈ రోజు మన చినమిరం గ్రామానికి ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినందుకు గ్రామ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి గ్రంథి శ్రీనివాస్ గారిని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకునేందుకు సిద్ధమై ఉన్నారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన చినమిరం గ్రామం అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.